ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈరోజు 10వ రోజు ఆదివారం సాయంత్రం ఈరోజు ప్రకాశం జిల్లాలో కొనకన మెట్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు చాలాగా డోస్ అయితే పెంచేశారు ప్రతిపక్షాలను ఏకిపారేయడంలో. గతానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ అయితే ఈరోజు కొనసాగిందని చెప్పొచ్చు. చంద్రబాబు దారి ఎప్పుడు అడ్డదారేనని, చంద్రబాబు పేరు గుర్తొస్తే గుర్తొచ్చేది వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలే అంటూ జగన్ మొదలెట్టారు. చాలా వేగంగా ఘాటుగాని చెప్పాలి. ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా హై స్పీడ్తో తన ఎన్నికల ప్రచారంను పాల్గొంటున్నారు. 10వ రోజు ఆదివారం సాయంత్రం ప్రకాశం జిల్లా వేదికగా దద్దరిల్లే భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి. ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. జగన్ మాట్లాడుతున్నంతసేపు బహుశా గంట సేపు అక్కడ ప్రజల అరుపులు మాత్రం ఒక్క క్షణాన ఆగలేదు. జగన్ ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా ప్రజలు సైతం సమాధానం ఇటువైపు నుంచి ఇవ్వడం ఇక్కడ గమనార్హం. ఇది అన్ని సిద్ధం సభల్లో మనం చూస్తున్నప్పటికీ ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఈరోజు జరిగిన సిద్ధం సభల్లో జగన్ పూర్తి డైలాగులు కానీ తన మాటలు కానీ పూర్తిగా డోసు అమాంతం పెంచేసి ఆయన ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, అందుకే మన వాలంటీర్లను ఇంటికి రాకుండా కట్టడి చేశాడని, అవ్వ తాతలకు చంపి దిక్కుమాలిన హంతకుడుగా మారిన చంద్రబాబును వదలను అన్నారు జగన్. పింఛన్లు ఆపేసి ఒక శాడిస్ట్ మాదిరిగా తయారయ్యాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి వ్యక్తిని శాడిస్ట్ అనక మరి ఏమనాలో చెప్పండి అని జనాలను ప్రశ్న అడిగారు ముఖ్యమంత్రి జగన్. దీంతో ప్రజలు సైతం వాళ్ళు సైతం నువ్వు అనేది కరెక్టే అన్నా, నువ్వు విరచిపో అన్నా అంటూ అక్కడి నుంచి కూడా మాటలు వచ్చాయి. ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేని వాడు శాడిస్ట్ బాబు, పేదవాడు పెద్దవాడు అవుతుంటే చూడలేని వాడు శాడిస్ట్ బాబు, పేదలకు స్థలాలు ఇస్తుంటే అడ్డుకునేవాడు శాడిస్ట్ అంటారు, వ్యవసాయం దండగా అన్న వ్యక్తి శాడిస్ట్ అంటారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబును శాడిస్ట్ అంటారు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే అడ్డుకున్న వ్యక్తిని ఏమంటారు? శాడిస్ట్ అంటారు, పేదలకు నగదు అందిస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్న చంద్రబాబు శాడిస్ట్ కాక మరేమిటి అని జగన్ ప్రశ్నల వర్షంతో కడిగి పారేశారు. వాలంటీర్లను కించపరిచి నీచంగా మాట్లాడిన చంద్రబాబు అండ్ గ్యాంగ్ మొత్తం శాడిస్టులే అని జగన్ సంచలన ప్రకటన చేశారు. ఈ వేదిక నుంచి మేలు జరిగిందని చెప్పినందుకు ఏకంగా నా చెల్లి గీతాంజలి అంటూ కూడా చాలా ఎమోషనల్గా ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ రోజు మనకు అందరికీ గుర్తు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది, నాకు మేలు జరిగింది, నాకు ఇళ్ల పట్టా వచ్చిందని ఆనందంగా మీడియా ముందు చెప్పిన గీతాంజలిని సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సైకోలు నీచంగా ప్రవర్తించి తన చావుకు కారణమైన విషయాన్ని తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ ఈ సభా వేదిక నుంచి కూడా ఆయన చెప్పుకొచ్చారు. నా చెల్లెళ్ళు గీతాంజలిని సోషల్ మీడియాలో టీడీపీ వారు వేధించి చంపారు, అన్యాయంగా నా చెల్లిని చంపారు కదరా అంటూ జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు ప్రజలు, చాలా వైరల్ కూడా అవుతుంది. ఒక్కసారి ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారో ఆ క్లిప్ ఒక్కసారి చూడండి. నా చెల్లెమ్మను గీతాంజలిని, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం, తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్టు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. చూసారు కదా, నా చెల్లెమ్మ గీతాంజలి ప్రభుత్వం లబ్ధి పొందింది, లబ్ధి ప్రభుత్వం నుంచి అందింది, ప్రభుత్వం నాకు మంచి చేసింది అని మీడియా ముందు చెప్పుకున్న ఒక్క పాపానికి ఆడుకున్నారు కదా ఆ చెల్లెమ్మను, అల్టిమేట్గా ప్రాణాలు తీసేటట్టుగా చేశారు కదా. ఇంతకన్నా పెద్ద శాడిస్టు రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అంటూ జగన్ నిజంగా వేసిన ప్రశ్నలు చేస్తున్న ఆరోపణ కరెక్టే ఇది. ఎందుకంటే నిజానికి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన పనికే గీతాంజలి మరణం కారణం అయినప్పటికీ గీతాంజలిని అయ్యో అనకుండా కూడా వాళ్ళు అక్కడ కూడా అబద్ధాలు చెందారు, అక్కడ కూడా గీతాంజలిపై నిందలు వేశారు. చివరికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ఈ వ్యక్తి ఇక్కడ స్పందించలేదు. ఎంత దుర్మార్గం ఇది నిజంగా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి కమాగాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే.